కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. నా అనుభవాలు, జ్ఞాపకాలు విని నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా సూచనలు, సలహాలు, మరింత సమాచారం కూడా అందిస్తున్నటువంటి స్నేహ బృందానికి అందరికీ అభినందనలు, అభివందనాలు. కొనసాగిద్దాం. పిల్లల పుట్టినరోజుల వేడుకలను గురించి చెప్పాను. ఇంకా పరంపరగా మరికొన్ని వేడుకలు జరిపినప్పుడు అందులో మా తోడికోడలు వాళ్ళ కుటుంబం, మా బావగారి కుటుంబం, అట్లాగే మా ఆడపడుచు కుటుంబం వీళ్ళందరూ కూడా సమావేశమయ్యేవారు. అందరూ కూడా ఆనందించేవాళ్ళు. చాలా సరదాగా, సందడిగా సాగిపోయేది. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేవాళ్ళం అని చెప్పాం కదా! రాజేంద్ర నగరు, జూ పార్కు, ఇందిరా పార్కు, అట్లాగే హిమాయత్ సాగరు. మా బావగారింటికి రాజేంద్ర నగర్ వెళ్ళినప్పుడల్లా హిమాయత్ సాగర్ వెళ్ళేవాళ్ళం. అక్కడికి మా పెద్ద తోడికోడలు, బావగారు కూడా రావడం, కిద్వాయి కాటేజ్‌లో భోజనాలు చేయడం అవన్నీ కూడా చాలా ఆనందించేటువంటి సంఘటనలు. నాకు ఆడపిల్ల లేదని మా చిన్నవాడికి ఆడపిల్ల వేషం వేసి ఫోటో తీశాను. మా తోడికోడలు కూతురు ప్రియా డ్రెస్ వేసి నా ముచ్చట తీర్చుకున్నా అనమాట, నా మోజు. అట్లాగే పిల్లల కారు బొమ్మలు చాలా ఉండేవి. అవన్నీ కూడా పెట్టి మా వారు ఫోటో తీశారు. అదొక జ్ఞాపకం. పిల్లలిద్దరూ కూడా ఎక్కడికెళ్ళినా ఏం కావాలంటే ముందు అడిగేది కారే. ఆ కారులో ఎన్ని రకాలున్నాయో, ఏ ఏ మోడల్స్ ఉన్నాయో, ఏ బ్రాండ్లున్నాయో అన్నీ వాళ్ళు ఏకధాటిగా చెప్పడం నాకు బాగా గుర్తుంది. అట్లాగే కామేశ్వరి గారింట్లో సెలవుల్లో మళ్ళా పిల్లల్ని పిలిపించి, వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపించి ఆటలు, పాటలు నిర్వహించడం మధుర జ్ఞాపకాలు నాకు, పిల్లలకి కూడా. ఫిబ్రవరి 12వ తారీఖు 1984వ సంవత్సరంలో మా ఆడపడుచు కూతురు స్వరూపరాణి పెళ్ళయింది. లక్ష్మణరావు అతను రైల్వేలో పనిచేసేవాడు. వాళ్ళిద్దరి వివాహంలో నాకు చాలా సంగతులు తెలిసొచ్చాయి. అంటే అంతకుముందు చూసినా పెళ్లి వివరాలు తెలియవు. ఒడిబియ్యాలనేవి నాకు చాలా కొత్త. అట్లా పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి కానుకలు, ఒడిబియ్యాలు అవన్నీ నాకు కాస్త విడ్డూరంగానే, వింతగానే అనిపించినాయి. కానీ సంతోషంగా అనిపించింది. అంటే ఎంతో సంతోషంగా వీడ్కొలుపు చెప్తూ 5గురు ముత్తైదువుల చేత ఒడిని నింపించడం చక్కటి ఆచారం కదా! తెలంగాణలో ఈ ఆచారం ఉంది. మరి కొంతమంది కుటుంబాల్లో కూడా మన వైపు కూడా ఉండొచ్చు. అది చాలా సంబరంగా జరిగింది. అట్లాగే మేనమామలందరూ కూడా స్వరూపరాణికి బేబీ అంటాం దాన్ని. కావలసినటువంటి గృహోపకరణాలు, అంటే ఇంట్లో వాడేటువంటి వస్తువులు ఒక్కొక్కటి కానుకగా ఇవ్వడం. మేము డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాం. మంచాలు కొన్న వాళ్ళు ఒకళ్ళు. ఇట్లా డబ్బు రూపంలో ఇవ్వడం, నగదు రూపంలోనే కాకుండా వస్తు రూపంలో కూడా ఇవ్వడం. వాళ్ళిద్దరి వివాహం చాలా విజయవంతమైంది. చాలా బాగా జరిగింది. అతను కూడా చాలా మంచివాడు. కుటుంబం కూడా చాలా మంచిది. అందరితో కూడా సంబంధ బాంధవ్యాలు మాకుండడం, అందులో మా ఇల్లు మా మామగారి ఇల్లు కావడం వల్ల అందరికీ పుట్టిల్లంటే ఎక్కువగా గుర్తొచ్చేది మా ఇల్లే. నాకు కూడా అందరినీ కూడగట్టుకోవడం అలవాటేమో, అందుకని ఎవరొచ్చినా నాకు సంతోషమే. అదే సంవత్సరంలో తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము. మా వారి ఎల్టీసీలో వెళ్ళాం. సుభాష్ ఠాకూర్ అని మా వారి ఫ్రెండ్. ఆయన పిల్లలు, కుటుంబం, వాళ్ళ అమ్మగారు కూడా మాతో వచ్చారు. అందుకని ప్రయాణము చాలా సందడిగా సాగింది. అక్కడ దర్శనము, చూసే ప్రదేశాలు చాలా సంబరంగా సాగినాయి. వాళ్ళు ముందర వెళ్ళిపోయారు. మేము ఇంకొక రోజు ఉండడం వల్ల కింద తిరుపతికి వచ్చి అలివేలు మంగాపురంలో కూడా బస చేసాం. అక్కడ ఒక ఫోటో తీశారు ఈయన. వాళ్ళు దబదబా పరిగెత్తుకొచ్చారు, ఫోటోలు తీయకూడదు ఇక్కడ అని. తీశారు కానీ అది స్పష్టంగా రాలేదనుకోండి. అది కూడా ఒక చక్కటి అనుభవం. పిల్లలతో మేము గడిపినటువంటి ఆ ప్రత్యేకమైన యాత్ర కూడా చాలా గుర్తుండిపోయింది. అట్లాగే దసరా వచ్చిందంటే మా ఇంట్లో కుటుంబ సభ్యులందరం కలిసి జరుపుకోవడం.
బంగారం పంచిపెడతారు ఇక్కడ. బంగారం అంటే నిజమైన బంగారం కాదు. ఆకులు తీసుకొచ్చి ఇస్తారు. వాటిల్ని బంగారం అంటారు. అది మా ఆడపడుచు దాదాపు మా ఇంట్లో ఉన్న రోజులు లెక్కించొచ్చు. ఆవిడెప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకునే ఉండేవాళ్ళు మా చిన్న ఆడపడుచు. పెద్ద ఆడపడుచు అయితే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంటికెళ్ళారు. ఆ తర్వాత విడిగా కుటుంబంతో కూడా ఉన్నారు. కానీ మా చిన్న ఆడపడుచు రావడమే మాకొక సంబరం. అట్లా ఒక సంవత్సరం దసరాకి మా ఆడపడుచు రావడం, మా ఆడపడుచు చిన్న ఆడపడుచు రావడం, పెద్ద ఆడపడుచు కొడుకు బండి అంటే బాబు అంటాం అతన్ని. దేవదాస్ అతని పేరు. అట్లాగే మా తోడికోడలు, డాక్టర్ తోడికోడలు బండి, మా స్కూటరు, అన్నిటికీ సైకిళ్ళు, అన్నిటికీ కలిపి పూజ చేయడం, పిల్లలు దాన్ని ఆస్వాదించడం చాలా సరదాగా గడిచిపోయినటువంటి రోజులవి. ఇంకా కాలేజీ విషయాలకొస్తే రిఫ్రెషర్ కోర్స్‌కి మొట్టమొదటిగా నేను హాజరయ్యాను. పునశ్చరణ తరగతులు. అది కూడా మా కాలేజీ ముందరే తెలుగు యూనివర్సిటీ వాళ్ళ బ్రాంచ్ ఒకటి ఉండడం వల్ల ఆ బిల్డింగ్‌లో జరిగింది. దానికి రామకృష్ణారెడ్డి గారని ఆయన కోఆర్డినేటర్‌గా ఆ తరగతులు నిర్వహింపబడ్డాయి 3 వారాలు. ఆ 3 వారాలకి వచ్చినటువంటి ఆహూతుల్లో అంటే పాల్గొన్నటువంటి వాళ్ళలో చాలా విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు అనేకులున్నారు. వివిధ రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యత ఉంది. అంటే అందరూ తెలుగు సబ్జెక్టే అయినా భాష గురించి, తర్వాత కవిత్వాల గురించి, శతకాల గురించి అసలు ఎన్ని రకాల సాహితీ ప్రవృత్తులు ఉన్నాయో అన్నింటి మీద పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు, పరిశోధన చేసిన వాళ్ళు, అనేక వ్యాసాలు చేసిన వాళ్ళు కూడా దానికి హాజరవ్వడం వల్ల వాళ్ళని మనం కూడా ఉపయోగించుకుందాం అని చెప్పి మా ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి గారు పూనుకోవడం వల్ల నేను అక్కడికి వచ్చిన వాళ్ళ చేత కాలేజీలో సమావేశాలు ఏర్పాటు చేశాను. అందులో ఆశావాది ప్రకాశ్‌రావు గారని ఆయనేమో అవధానం చేశారు. పిల్లలకి అవధాన ప్రక్రియ పెద్దవాళ్ళకి కూడా పరిచయం చేయడం ఉద్దేశం. చాలా విజయవంతంగా జరిగింది. అట్లాగే మయూరుని సూర్య శతకం మీద శర్మగారు ఒక ఉపన్యాసం ఇచ్చారు. అది చాలా కఠినమైనటువంటి శతకం, సంస్కృత భూయిష్టమైనటువంటి శతకం. మేము ఆప్షనల్ తెలుగు వాళ్ళకి మాత్రమే దాన్ని పరిమితం చేయడం వల్ల పిల్లలందరూ కూడా కొన్ని కొటేషన్స్ రాసుకోవడం, ఆ సాహిత్యాన్ని ఆస్వాదించడం కూడా జరిగింది. చాలా బాగా జరిగినాయి ఆ రిఫ్రెషర్ కోర్సులు. అట్లాగే అయిపోయిన తర్వాత టీఏడిఏ ఇచ్చేవాళ్ళు దానికి, ఆ రిఫ్రెషర్ కోర్స్‌కి. అవి డబ్బుగా కావాలంటే డబ్బుగా తీసుకోవచ్చు. లేదా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆ పుస్తకాలకే ఎక్కువ, చాలామంది ఆ పుస్తకాలకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఒక కేటలాగ్ మాకు 2, 3 పంపిస్తే అందులోంచి సెలెక్ట్ చేసుకొని మేము ఇచ్చినటువంటి లిస్ట్‌కి వాళ్ళు ఆ పుస్తకాలు తయారు చేసి పైన పేర్లు రాసి, ఇంకా మిగిలిన డబ్బులు ఏమన్నా ఉంటే అవి కవర్‌లో పెట్టి మరి ఇవ్వడం. అది కూడా ఆ మధుర జ్ఞాపకాలు ఆ పునశ్చరణ తరగతిలో. అక్కడ అనుకోకుండా వెంకటేశ్వరరావు అనేటువంటి మా స్టూడెంట్ ఎంఏలో అతను కూడా కలవడం. ఉండడం ఏమో చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ సీఫెల్‌లో హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. అందులో నా క్లాస్‌మేట్లు ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళని మా ఇంటికి తీసుకురావడం, నేను వాళ్ళతో ఒక రాత్రి అక్కడ గడపడం, ఆటలు, పాటలు చాలా బాగా మేము గడిపాం. అది కూడా చాలా గుర్తుండిపోయింది నాకు. కనకమణి గారి రిటైర్మెంట్ మరొక అపురూపమైనటువంటి సంఘటన. అంటే రిటైర్మెంట్ అనేది అందరికీ వర్తిస్తుంది. కానీ కనకమణి గారంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. స్వరాజ్యలక్ష్మి గారికి చాలా వెన్నుదన్నుగా ఉండి సహాయం చేసి, మాటలు అన్నీ అందరితోనూ మృదువుగా మాట్లాడి చాలా బాగా కార్యక్రమ నిర్వహణ చేయించేవారు కనకమణి గారు. ఆవిడ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్‌కి చెందిన వాళ్ళు కావడం వల్ల ఆవిడ ఫేర్‌వెల్ పార్టీ గాంధీ భవనంలో జరిగింది పేరుకి, కానీ బయటంతా కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు ఒక్కొక్క సన్మానం.
అబ్బా! ఆ ఘట్టం నిజంగా నాకు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. ఒక లెక్చరర్ అన్నా, టీచర్ అయినా మనకి నచ్చిన వాళ్ళు, మనం మెచ్చిన వాళ్ళు మనని విడిచి వెళ్తున్నారు రిటైర్మెంట్. అయితే అది కొంచెం బాధాకరంగానే ఉంటుంది. వాళ్ళు లేకుండా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉంటారు. కానీ ఒక మనిషిని మరొక మనిషి పోల్చకూడదు కదా మనం. అట్లా కనకమణి గారి రిటైర్మెంట్ గాంధీ భవన్‌లో జరిగింది. చాలా అపురూపంగా. నాకు ప్రత్యేకించి కనకమణి గారితో కొంత అసోసియేషన్ ఉంది. ఎట్లా అంటే మా కళ్యాణి గారు ఎకనామిక్స్ లెక్చరర్, కనకమణి గారు కలిసి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్‌గా ఉన్నప్పుడు నాకు వాళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఇచ్చారు. అందుకని వాళ్ళతో కలిసి నేను ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాను. దానివల్ల గంభీరంగా, హుందాగా ఉండే కనకమణి గారు నవ్వుతూ సరదాగా కూడా మాట్లాడగలరు అన్న సంగతి నాకు చాలా బాగా అర్థమైంది. చాలా స్నేహశీలి కూడా. నేను చాలా గౌరవించేటువంటి వ్యక్తి. అదీ కాకుండా నేను క్లాస్ ప్రిపరేషన్స్‌కి ఎక్కువగా నేను లైబ్రరీలో ఉండేదాన్ని. ఆవిడ లైబ్రరీలోనే ఉండేవాళ్ళు. తర్వాత కామేశ్వరి మేడం, సీతా మేడం కూడా ఆవిడతో పాటు ఉండేవాళ్ళు. అందుకని నాకు వాళ్ళతో కూడా సాన్నిహిత్యం ఎక్కువైంది. ఇట్లా కనకమణి గారి రిటైర్మెంట్‌ని నేను గుర్తు చేసుకుంటున్నాను. స్వరాజ్యలక్ష్మి గారు మా ప్రిన్సిపల్ గారి ఇంట్లో ఆవిడ శాస్త్రీయంగా అన్ని వేడుకలు జరుపుతూ ఉండేవాళ్ళు. అందులో ఒకటి బొమ్మల కొలువు. చక్కగా పేర్చి స్టాఫ్‌నందరినీ పేరంటానికి పిలిచి అట్లా వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి ఆవిడ తన సరదా మిగతా వాళ్ళందరికీ పంచిపెట్టేవాళ్ళు. అందులో స్వరాజ్యలక్ష్మి గారికి గిరిజా సత్యం మేడం అంటే చాలా గురి ఎక్కువ. చాలా చక్కగా అన్నీ కూడా ఆవిడ హయాంలో కార్యక్రమాలు ఎంత బాగా జరిగినాయో వాళ్ళ పిల్లలు కూడా మా స్టూడెంట్సే. భవానీ, శ్రీలత కూడా. ఇట్లా సాఫీగా కొనసాగిపోయింది. అటు కెరియర్‌లోను, ఇటు ఇంట్లోను. చాలా బాగా జరిగినటువంటి అనేక ఈ కార్యక్రమాల్లో నాకు రిఫ్రెషర్ కోర్సు ద్వారా పరిచయమయ్యి చాలా మార్గదర్శకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నరాల రామారెడ్డి గారని దాంట్లో అవధాన విద్యలో ఇంకా గొప్ప ఆయన. ఆయన చేత నేను బయట అంటే కాలేజీలో పెట్టించినవి వేరు. బయట ఒక హాల్ తీసుకొని ఆయన చేత నేను అవధానం చేయించాను. ఆయన చాలా సంతోషించారు. చాలా బాగా కూడా ఆయన పాల్గొన్నారు. తర్వాత కూడా ఆయనతో నాకు పరిచయం కొనసాగింది కూడా. అట్లాగే నరసింహమూర్తి అని మాకు సీనియర్ ఎంఏలో ఆయన జానపద గేయాలు చాలా బాగా పాడేవాళ్ళు. ఆయన కూడా ఈ పునశ్చరణ తరగతిలో మళ్ళా కలిశారు. జయశంకర్ మధురై యూనివర్సిటీ నుంచి వచ్చారు. సుబ్బారావు గారని ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చారు. డిసి రెడ్డి గారని ఆయన కర్నూల్ పీజీ సెంటర్ నుంచి వచ్చారు. ఆయన భాష మీద పరిశోధన చేశారు. అట్లాగే ద్రౌపది మీద పుస్తకం రాశారు. చాలా సహృదయులు. వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అట్లాగే నవజీవన్ కాలేజీ విద్యావతి, రెడ్డి కాలేజీలో విద్యావతి గారు, రెజీనా అని విజయవాడ మాంటెసరీ కాలేజీ నుంచి వచ్చింది ఆవిడ, సంజీవమ్మ గారు. ఈ సంజీవమ్మ గారు మా పద్మావతి మేడంకి బాగా తెలుసు. అట్లాగే నాతో బీఏలో క్లాస్మేట్ అయినటువంటి సత్యవతి ఆవిడ కూడా దీంట్లోకి రావడం, వీళ్ళని నేను ఇంటికి పిలవడం నాకు చాలా సంబరం. అంటే ఇంట్లో అందరూ కూడా నాతో పాటు సహకరించారు కాబట్టే నేను ఇవన్నీ కూడా చక్కగా చేయగలిగాను. మా కాలేజీ నాకు చాలా అవకాశాలు కల్పించింది. కాలేజీలోనూ బయట కూడా. ప్రతి మంగళవారం కూడా నేను మా వారు ముఖ్యంగా కుటుంబం అప్పుడప్పుడు పిల్లలు తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం. అట్లాగే సెయింట్ ఆంథనీ చర్చ్ అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి కొంచెం లాలాపేట వెళ్ళే దారిలో అక్కడ ఒక గుడి అప్పుడప్పుడే కన్స్ట్రక్ట్ అవుతోంది, సాయిబాబా మందిరం ఉండేది. అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళం. ఈ మూడింటిని చుట్టబెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే ఒక నమ్మకం. నాకు మా సుచిత మేడం చెప్పినటువంటి మాట, మా ఇంట్లో ఉన్నవాళ్ళు మా అత్తగారు కూడా చెప్పిన మాట, ఆరోగ్యం కోసం సెయింట్ మేరీస్ చర్చ్లో క్యాండిల్స్ వెలిగిస్తే మంచిది అని. అందుకని నేను అది
ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆలోచనని నేను ఆచరణలో పెట్టా. మా అత్తగారి పేరుతోనూ, మిగతా వాళ్ళ పేర్లతోనూ నేను ఆరోగ్యం కోసం మేరీ మాతని పూజించడం ఆ రోజుల్లో చాలా ప్రతి వారం మా వారికి కుదరకపోతే నేనైనా సరే వెళ్ళేదాన్ని. ఆటో వాళ్ళందరూ కూడా నాకు సహకారం ఉండేవాళ్ళు. అట్లా వెళ్ళేదాన్ని. చాలా గుర్తుండిపోయినాయి ఆ గుళ్ళు, పూజారులు వీళ్ళందరూ కూడా. కానీ ఇంక తర్వాత సాయిబాబా గుడి అక్కడ రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల మార్కెట్‌లో ఒక సాయిబాబా మందిరం ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. చాలా అతనైతే ఆ పూజారి మా కోసం చివరిదాకా ప్రసాదం గూడా అట్టే పెట్టేవారు. మేము చాలా కొంచెం ఆలస్యంగానే వెళ్ళేవాళ్ళం రద్దీ లేకుండా ఉంటుందని. ఇవన్నీ కూడా నిత్యము ఎంతమందో ఎన్ని రకాలుగానో అమలుపరుస్తూ ఉంటారు. అందరి జీవితాల్లోనూ ఎన్నెన్నో మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఉంటాయి. కానీ నేను నెమరేసుకుంటున్నాను. మీరు నా విషయాలు, అనుభవాలు విని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.